కొండలో కనిపించని గుహలు ఉన్నాయి, కనిపించని మహాపురుషులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. నీ అదృష్టం బాగుంటే నీకు దర్శనం ఇస్తారు. నువ్వు గమనించావా అసలు మొత్తం ఒక 3-4 క్షేత్రాల్లోనే భారతదేశంలో అంతమంది సాధువులు. ఇది అడగాలనుకుంటున్నాను. నువ్వు 14 కిలోమీటర్ల రేడియస్లో నువ్వు తిరిగితే 14 కిలోమీటర్లు ఎంతమంది సాధువులు ఉంటారో లెక్క చెప్పలేదు. దీంట్లో కొన్ని చెప్పాలి సార్, అంటే కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అక్కడికి వచ్చి సాధువుల్లాగా ఉండి సేవలు చేస్తున్నారు, ఇంకొంతమంది రోడ్ సైడే ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఏది కోరికలు లేకుండా, అంటే ఆ ప్రకృతిలో పడుకుంటున్నాము మేము అనే విధంగా జీవిస్తున్నారు. నువ్వు నాకు అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు అవును చెప్పారు, నీకు ఒక ఐటీ ప్రొఫెషనల్ చెప్పారు ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. మాట్లాడాను ఆయన. చాలా మంది ఉన్నారు అట్లా, ఒక్కరు కాదు, ఒక్కొక్కరు. నాకు ఒక ఆశ్రమం తెలుసు, అంతా ఐటీ ప్రొఫెషనల్సే. అదే వాళ్ళందరూ అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు సాధన చేసుకోవడానికి వస్తారు. అది ఏంటి సార్ ఇది? ఏంటి కాదయ్యా, నీకు అక్కడ ఉన్న ఎనర్జీ నిన్ను అట్లా అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో తప్పుడు పనులు చేయడం కాదు, నువ్వు అక్కడ శివుడి మీద భక్తితో నువ్వు ఆ ఎనర్జీని స్వీకరించడానికి సిద్ధంగా వెళితే అద్భుతమైనటువంటి అనుభవాలు నీకు కలుగుతాయి. కానీ మనం ఏం చేస్తాం, తిరుగుతాం, తిరిగేటప్పుడు ఏమన్నా శివనామం జపిస్తామయ్యా? ఊరికే స్టేటస్ పెట్టాలి, తిరగాలి, ఇట్లా ఉంటాం. శివుడి దగ్గరికి ఆలయంలోకి వెళ్తావు, ఆలయంలో కనీసం దర్శనం చేసుకున్నంతసేపు అన్న శివనామాన్ని స్మరిస్తున్నావా? నువ్వు 14 కిలోమీటర్లు నడుస్తూ శివనామాన్ని జపిస్తూ నడిస్తే నీ బాడీలో ఎంత ఎనర్జీ ఇదవుతుంది.